क्या वरी क्या रोदवे तवतने क्या वाली विदेरतन అయ్యో బిడ్డ గంట కాపాయే పొట్టె కాపాయే బిడ్డ ఇప్పుడే నీ కడుపు నిండా పాలిచ్చిన బిడ్డ ఎత్తానవని బిడ్డ దగ్గరికి తల్లి వచ్చినాది బిడ్డ దగ్గరికి తల్లి వచ్చినాది బిడ్డ రావే సంజమారావే గాడి గుడికి వచ్చింది చెల్లున్న బిడ్డని గంట బాబా కట్టుకున్నది నేను పోయేదా నావు ఎత్తైనా పోతాను పోగా ఒక్కదాన్ని ఎత్తవాలి నా బిడ్డని ఎత్తుకొని నా కోడలు ఇంటికి పోతా నా బిడ్డని ఎత్తుకొని నా కోడలు దగ్గరికి పోతే నా కోడలు కాదంటారా ఒకళ్ళ నా కోడలు రానంటే నా బిడ్డని చేసి ఎవరారా కోడలు కాలవి ఎత్తి అయ్యో నా ఆడబిడ్డ కాదా బాత వచ్చిందని కొంచెం కరిగిన ముట్టి నా బిడ్డ ఎత్తుకుంటది కదా తలుపునల్లా ఎత్తినాలి ఇంటికెళ్ళి బయటికెళ్ళింది నా కోడలు నా ఇంట లేకబాయే రాజుమాలు రంగమాలు కట్టించినమా మేడల్లా ఉన్నది నా కోడలు రమాదేవి వాడవాడ తల్లి అంటే ప్రతి ఒక్క వరంతనమ్మా పసిపిల్ల తల్లి పసి వారంతా నిలవార వెళ్ళని బిడ్డలు ఎత్తుకున్నది ఆ బిడ్డనెత్తుకొని ఊళ్ళకెళ్ళి పోతుంది ఆ తల్లి వచ్చినప్పుడు తల్లిగా తలకు తన బాధ కట్టలేదు చెవులల్లా బతి పెట్టబాయనా అందుకే అన్నరవరారా ఎగిరితమే ఎడతాం తాతమే దొరతాను సానకి వెళ్ళము మనసి ఎన్ని రోజులు పుల్ల భూమికి ఉద్దరి అన్నరాక తల్లి ఏమనుకున్నది నాకు ఏ బాధ లేదు ఏ కష్టం లేదు నాకు రోగం లేదనుకున్నది ఆ బిడ్డ ఎత్తుకొని అయ్యా కోడలున్నా మరుగాడా ఆ మరుగాడిగా తండ్రి తల్లికి పరమతాగులు పువ్వులై తల్లి కాలెక్కలు గుంజినట్టు దొంగలు జరిగిన సంబంధమైపోతుంది ఎడమన బల్లి వరకు తల్లి ఎడమ కన్ను వదులుతుంది ఇది ఏమి చిత్రమన ఎడమ కన్ను వదిన మాట ఉండి ఏడుపు ఏముందర పడుతుందాక నా తల్లి ఎవరికున్నది నా బిడ్డ పుట్టిన సమరం పొందే నేనున్న బుక్కెడు అన్నం తినలేదు అన్నం తినక నా పాలవగులు పూలైతుంది అనుకున్నదాక అయ్యా మాట పెరిగి బిడ్డ వచ్చినది మరి కింద ఉండి రమాదేవి అని పిలుస్తుంటే కోడలు ఒకటి సప్పుడు ఎత్తలేదు ఒకటంట లేదు రెండంట లేదు నా కోడలు బంగారి తులాల మూతండి కావచ్చని కోడలు దాని దగ్గరికి పోదనని బిడ్డ ఒక్క మెట్టు ఎక్కవచ్చే ఒక మెట్టు రెండు మెట్టు మూడు మెట్ల మీద నాలుగో మెట్టు మీద వడి పెట్టినప్పుడు తల్లి లేని రోగం వస్తుంది రాయు తల్లికి బాలంత రోగం ఎక్కువయింది అందులోనగా తల్లికి చూడు కాలు పడిపోతుంది చెయ్యి పడిపోతుంది ఆ బిడ్డని అట బాబా కట్టుకున్నది కదా రోగం తాగుతానే ఉన్నది ఆ తల్లి చేతులున్న బిడ్డను వదిలి పెడితే మెట్ల మీదికెళ్ళి ఆ బిడ్డ బొరుకుండా మెట్ల కింద పడ్డదాట రోగం తాగుతానే ఉన్నది కా తల్లి అనుకున్నది నా బిడ్డగా ఒడిల్లే ఉన్నదో అనుకున్నది ఇంకో
మెట్టు మీద అడిగేసినప్పుడు ఆ అడుగు వందగా అయ్యా మెట్ల మీద తల్లి అడ్డమాడే మెట్ల మీద తల్లి అడ్డమాడే మెట్ల మీదకెళ్ళి బొర్రుకుంటా వస్తుంది బిడ్డనేమో కింద అయింది ఆ బిడ్డ మీద తల్లి అయ్యింది అప్పుడుగా తల్లి చూసిన రాని అమ్మా రోగం ఎక్కువ ఎప్పుడు అయిపోయిందో బిడ్డని మొదగాలు విడిచిపెట్టింది ఎవరిని బిడ్డ పెట్ట కింద పడి ఏర్తంటే ఆ తల్లి ఈ రోగం ఎక్కువ అయింది కాలు జారి ఎరుగ మెట్ల వెళ్ళి బొర్రుకుంటా ఇంకా బిడ్డనేమో కింద వెళ్ళి బిడ్డ మీద తల్లి పడ్డది ఎవరి బిడ్డ సంజమ్మ క్యారోత పెట్టబట్టేది అయ్య బిడ్డ నాయి బిడ్డ సంజమ్మ అయ్య బిడ్డ నాయి బిడ్డ సంజమ్మ ఎంత మోసం అయిపోయే నా బిడ్డో ఎంత ఘోరం అయిపోయే నా బిడ్డ నీరతీని మీద పడ్డాగా బతినావో నా బిడ్డ బతినావా సంజవో నీ ప్రాణ పోతగాలి నా బిడ్డ కన్న గడుపు కంటి పోవే నా బిడ్డో నిండి ఎరువు ముంగవోవే నా బిడ్డ ఓ బిడ్డ సంజవా నీ ప్రాణం పోతే బిడ్డ ఓగల్ల నా కన్న గడుపు కంటి పోతే నిండి ఎరువు ముంగపోతుంది బిడ్డ ఎల్ల చూడు నువ్వు ప్రాణం పోతే బిడ్డ నేను ఉండేందుకు లేకేందుకే బిడ్డ నా కోరిక కొండల్లో నేనా బిడ్డ ప్రాణం బండల్లో నేనా బిడ్డ నేను ఒకవాడు ఎవరుకున్నా నా బిడ్డ విరిగి గతలో గిట్టల వారు నెల బిడ్డ అయితే నీ కళ్ళ గజ్జల బట్టి లేదు మీద నడక నేర్పుకుంటాను అనుకున్నా బిడ్డ నువ్వు 16 ఏళ్ళ బిడ్డ అయినాడు బిడ్డ నేను కర్మ తక్కువ నేను చచ్చిపోతే మా అమ్మకక్కడ చచ్చిన దానికి ఇది ఎవరు గచ్చి మొక్కలోన మొక్క పెట్టి బిడ్డ మొక్కలోన మొక్క పెట్టి అమ్మని బిడ్డ నచ్చింది అమ్మ నాకేమి చెప్పినవే అమ్మ నేను పొద్దు పడిన కాడు ఉండలే అమ్మ నాకు ఎల్లడు తెల్లారు అమ్మ ఎల్లడు పొద్దుకునే అమ్మ బిడ్డ ఎత్తవాని అనుకున్నానా బిడ్డ అయితవాని అనుకున్నానా బిడ్డ కింద పడ్డ బిడ్డ నాటంగవలాలా సంగాకు ఎత్తుకునే కన్నదల్లు కింద పడ్డ బిడ్డను ఎత్తుకున్నది బిడ్డ ఏడవ కానీ బిడ్డకు సరిపాయం ఇస్తుంది ఇప్పటికైనప్పటికేనంటారు ఇచ్చటోడు శివుడు కొంత బయటోడు ఎముడు యమధర్మ మారాదు ఎముడు కళ్ళ చూసిందమ్మా అగో సుశీల రాని ఆనాడు చేతులోన చేసింది చెట్టు బాధ పట్టింది ఎవరో ఒక వస్తారని మాట ఇచ్చింది అగో ఇక్కడ మర్చిపోతే జీవనం దక్కనా అని ఎముడు యమధర్మరాజు యమ పాశం చేసి తల్లి మీద లోపలేసి తల్లి మీద లోపలేసి ఒక్కసారి గుంజుతంటే గా తల్లి ఎవరో ముఖం చూస్తుంది సచ్చటోళ్ళకి ఎవరు కనబడతారాటం నానా చెయ్యాల నా ప్రాణం తెగబోతుందా బాబు ఇయ్యాల నా ప్రాణం పోతుందని మాట్లాడిన నాన్న నా బిడ్డ పెరగలేదు బుద్ధి జ్ఞానం రాలేదు మూమెంట్ వాయలేదు 6 నెలల బిడ్డ కాలే అమ్మాడే బిడ్డ కాలేదు అన్నదినే బిడ్డగా పాయనయ్యా బిడ్డో నేను ఎక్కువ రోజులు బతకలేదు బిడ్డ నా ప్రాణం పోతుందా అనే బిడ్డ ఓ బిడ్డ సంజమ్మ నువ్వు అమ్మాని పిలవలేదు బిడ్డ బాపాని పిలవలేదు బుద్ధి జ్ఞానం రాలేదు బిడ్డ భూమంటూ అయ్యలేదు బిడ్డో
ఎల్లరా ప్రాణం పోతే బిడ్డ నువ్వు పాలు తాగ బిడ్డవే నీకు పాలవలిస్తేనే బిడ్డ ఏ తల్లి నీకు నరవస్తుందో ఏ తల్లి నీకు దూరపడుతుందో బిడ్డ ఇంకా బిడ్డ మీద వాడి కలగంటి పుట్టాడు ఏడుతుంది అప్పుడు గా తల్లి వనకున్నది ఏడంత్రాల మారు మీద నా కోడలు రమాదేవి ఉన్నది అమ్మ ఏమిటమ్మ కోడలా నేనా కోడలా కోడల రమాదేవి నా కోడలా ఏమున్నాదేలు బతకలేను నా కోడలా ఎదిగిన ప్రాణమైన ఇక పోతుందో కోడలా ఇక నేను బతకలేనే బిడ్డ నా కళ్ళల్లో ఎవరు కనబడతారు రే బిడ్డ ఎవరి గాలి వాటిని గాలి గాలి మాట్లాడుతుంది పేరు పేరు చూస్తుంది ఓ కోడలా నీకు దండం పెడతాది నేను ఇంటి మీద పట్టిన రాము మరి ఎప్పుడు చూస్తున్నావా కోడలు రమాదేవి ఏమనుకున్నది మరే మా అత్త చూస్తున్నావా మరి కూడలా కూడలా అనిపిస్తాను మరే మా అత్తకి ఏం కష్టం వచ్చిందో ఏం బాగా కలిగిందో మరి తనంట మలదీతనాయి రమాదేవి అరే అల్లానే రాడి అల్లానే రాడి అల్లనే రాడి ఒక్కొక్క మెత్తైన దిగుతున్నారో అల్లానే రాడి అల్లానే రాడి అల్లానే రాడి అల్లానే రాడి అల్లానే రాడి అత్తమ్మ ముందుకు రాని వచ్చేనా అల్లానే రాడి అల్లానే రాడి అల్లానే రాడి అత్తమ్మ ముందుకు రాని వచ్చేను అరే కోడలు రామాదేవి ధనాధనుడ రాను రాను అత్తమ్మ ముందరకు వచ్చింది నీసారి కరోలు వెళ్ళబడుతుంది అత్తమ్మ ఆంటీ ఆంటీ అయినట్టు నీ కూడా నిన్ను నడుచుకుంటే నువ్వుగా పోదు కానీ నా జోలికి రాకు నేను నాలిక మచ్చలని మరి ఏమనుకుంటున్నావు నా జోలికి అయితే నెత్తి కొరిగితే ఏమనుకుంటున్నావా వాళ్ళు ఒరిచేదాకా నేను ఉంటానా 3 కాగానే ఉడబెట్టుకొని సంచిలో పెట్టుకొని ఉసుకులకి డీఫార్మేషనా నువ్వు నా జోలికి రాకు తెల్లరు రాక మరి అదే అత్తమ్మ నీకు ఏమి కట్టం వచ్చింది ఏం బాధ కలిగింది నాకు సుఖం బాగున్నది నువ్వేవాటి సరే అత్తమ్మ ఎందుకు వచ్చినావు చెప్పేస్తాం అప్పుడు ఆ కోడలు కనుక దబా దబా మాధవికి వచ్చింది ఆంటీ అత్తమ్మ ఏమైంది ఎందుకు ఎత్తున్నావు అని మాట్లాడతాను కోడల రమాదేవి ఎందుకురకంటే బిడ్డ మరి నాకు కొడుకున్నాడు కానీ నాకు బిడ్డ కావాలని సంజీవ కొండల్లో పోయి ఎత్తే చక్కని బిడ్డ పుట్టింది బిడ్డ పేరు పెట్టినాడు నా ఇంటికి రాలేదు ఆడబిడ్డ అని కనుక ఎత్తుకోలేదు కానీ నా కాళ్ళనడకతో ఇంటికి వచ్చే వారికల్లా నాకు తగని రోగం వచ్చింది కళ్ళల్లో ఎవరు కనబడతారు ఇక నేను ఎక్కువ రోజులు బతకలేను నా ప్రాణం పోతదే నావా అమ్మా ఏమి ఏదు ఎందుకు దేవా కోడల రమాదేవి నేను బతకలేను బిడ్డ దేవుని గుళ్ళే మందు పోసినానా నేను ఏ దేవుని గుళ్ళే మందు పోసిన్నో ఏ నరవారి కంటే దుమ్ము కొట్టిన్నో నా బిడ్డకు నాకు బాపుతండు కొడుకు కోడలు బాపుతండు నా భర్తకు నన్ను దూరం చేయవచ్చనా నాకొక్క కొడుకు కొద్ది నీరు దాదుకున్నా బిడ్డలు బిడ్డలాడియమ్మా బ్రహ్మ కొద్ది నీరు దాదుకున్నా బిడ్డ మీద ప్రేమ తీరలేదు బిడ్డ మీద భ్రమ తీరలేదు బిడ్డ
కూర పెడుతున్నారు నెల కూర అత్తము నీరే పాలు పాలన్నారు వీటు ఇయ్యాల నా ప్రాణమైనట్టుగా అననాడు నా అన్న వదిలే నువ్వు తిన్నాడు 21 దినం అప్పుడు నీ అవయ్య రాజుల భారం పోతి నా కొడుకు పాలు ఈకుతాడు నీ అవయ్య రాజుల భారం పోతే నేను అనుకున్న కొడుకు తోని పాడుగా నీకు సరిపాయం ఇచ్చి నేను చదువుకున్న బిడ్డ పెరిగి పెద్ద పెరిగినాడు బిడ్డో పెళ్ళిడికి వచ్చిన్నాడు నేనేమనుకున్నా ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేస్తాను అనుకున్నా పెళ్లి చేస్తగాని నాయన అవలేని బిడ్డాయ బాబు లేని బిడ్డాయ కొట్టటోడే దొరుకును తిట్టటోడే దొరుకును ఏదన్న మాట అంటే నా కూడలా యత్నం చేసుకుంటే కన్న కడుపు కండిపోతుంది సాధిన చేతులు సత్తుబండలైపోతాయి అని నా కొడుకు ఎక్కి పెళ్లి ఎత్తుకున్నా నాడికాడికి వెళ్ళి బిడ్డ ఒకనాడు లొల్లి లేదు బిడ్డ కొడలాని నువ్వు నా ఇంటికాడ ఉన్నప్పుడు రావే పోవే అని అసేవా నిన్న మాట అనలేదు బిడ్డ నువ్వు అతనే ఒక్క మాట అనలేదు బిడ్డ ఇవాళ నా ప్రాణం పోతుంది అది ఓయముని కళ్ళల్లో కనబడతారు ఇది ఓయముని కళ్ళల్లో కనబడతారు రే అవ్వా అయ్యా నీకు దండం పెడతాను నీ కాళ్ళు నేను మొక్కేదాను నా ముఖము కూడా ఉన్నది ఒక దండ లేదు 2 దండ లేదు కోడలు నా బిడ్డ తీసి కోడలని కాళ్ళ వీదేసింది ఆడబిడ్డ తీసి కోడలమ్మ కాళ్ళ వీదేసింది కోడల నా ముఖం చూడకుండా నా బిడ్డ ముఖం అన్న చూడే అవ్వా నా గర్వదక్కు అది బిడ్డ నా గర్వదక్కు అది బిడ్డ నీ కాళ్ళు కుదల్లో నా బిడ్డ దగ్గర ఎదుకుంటే గంతేసాలే అవ్వా వచ్చింది వరద పాలు చేరింది చెట్టు కింద అన్నట్టు కోడలా మరి ఎంత నా పానం పోతుంది నా బిడ్డని వేసి నీ కళ్ళ మీద ఎత్తానా సాదుకుంటే పుణ్యం చంపుకుంటే పాపం అంటున్నావు కానీ ఆనాడు సంతాన పరం పెట్టేటప్పుడు చెప్పింది ఈ దొంగలని నాతోటి అత్తను లంజ అంటే లచ్చవా అన్నట్టు ఈనాటి కోడలలో చెప్తా నేను మంచిగా ఇప్పుడు నేను కొడుకును బిడ్డను అంటే తొట్టెకాడు కూర్చుండి ఆడిపించే వయసు ముసలితనానికి ముసలి పలుపు వచ్చి ముసలి కారం వచ్చి కన్న లాంచవు చదువుకోవాలి ఎవని గండం ఎవని పిండం ఎవని సెట్ల పడ్డది నా పానం పోతుంది నా బిడ్డను తీసి నీ కాళ్ళ మీద ఎత్తానా నా ముఖం చూడకుండా నా బిడ్డ ముఖం చూడమంటున్నావు ఇప్పుడు చిన్న పానం వచ్చింది పెద్ద పానం పోతుంది అవ్వగండన ఉట్టిన పోయి అయ్యగండన ఉట్టే ఉంటాయి అయ్యగండన ఉట్టిన పోయి అన్నగండన ఉట్టే ఉంటాయి అన్నగండన ఉట్టిన పోయి మేనమైన గండన ఉట్టే ఉంటాయి నేను దాని ముఖం చూస్తే నేను నా చెప్పురి పెట్టవా ఈ గాను పాడలు అందరు నా ముఖన మాట్లాడుర్రి మీ అందరికి పింఛన్లు ఇప్పిస్తా సీఎం రేవంత్ రెడ్డి ఎవరనుకుంటారు నా మిండాడు మిండెడు అంటే వాటినే దొరుకుతారా ఇప్పుడు 3 శుక్రవారాలు ఒక్క పొద్దుంటే మిండెడు దొరుకుతుంది ఇప్పుడు నా కాళ్ళు ఎందుకు మొక్కుతున్నావా నా కాళ్ళు ఎందుకు మొక్కుతారా నా కాళ్ళే ఆకలిగా ఉన్నాయా మర్చిపోతా ఆకలి ఉన్నాయా నా కాళ్ళే దుబ్బలుగా ఉన్నాయా నా కాళ్ళగా కుట్టాలు వేసిందా నా కాళ్ళేమన్నా కుట్టాలు ఎత్తారా లేవదా ఇప్పుడు అతను కాలుతా అంటున్నావు మొక్కువన్నా అనరా
నేనేదో ఎత్తుకుంటా నేను మొక్కుతా నేను పొరగల్లాగా అందామని మేము అనుకున్నా ఇగో చలికాలం లాగా అంటున్నావు పొరగాలు ఊకి టైలెట్ వస్తాం ఈ ఎండాకాలం లాగా అందాం అంటున్నావు ఆపరేషన్ చేసుకుంటే కుట్లు మట పడతాయి ఇక చలికాలం లాగా అందాం అంటున్నావు ఈగలతో బాధ వానకాలం ఎప్పుడు కంటే చలికాలం వద్దా వానకాలం వద్దా ఎండకాలం వద్దా ఇంకొక 20 సంవత్సరాల వరకు గంట ఇప్పుడు వద్దు ఇప్పుడు కానీ 20 ఏళ్ళ వరకు నీకు పళ్ళకి ఎక్కించలే నేను అయితే ఇద్దరు పోతున్నా మన మరదలు అంటున్నా ఎందుకో కానీ నీ పిక్కలు తోటున్నాయి నా ఎప్పుడు చూసినవరా నా పిక్కలు వీకరాలేను అయితే నార్వీకి వచ్చినప్పుడు నువ్వు చూసినావు నేను ఊకుంటానా నేను నార్వీకినప్పుడు నీ పిల్లని తోలకపోతా నా మొగ నీ ఒడ్డు మీద వాడి ఊరికి దాన్ని పిక్కలే చూడని చెప్తాను తక్కువ అనుకున్నా ఏది ఆ పిల్లలకి జిండు పాయింట్ వేస్తోల్దా లేకపోతే నైట్ డ్రెస్ వేస్తోళ్ళు అయ్యారట ఉండదు ఇక నా కాళ్ళు ఎందుకు మొక్తావు నీకు మీదమ్మ అనువయ్యా నిన్ను ఎత్తుకపో నిన్ను కట్టుకపో నిన్న 5-6 మొద్దులో పెట్టా ఇంత మంది ఆ పలానంలో కోడలు అట ఆ పలానా అత్త అట ఈ ఊళ్ళో నన్ను ఏం చేద్దాం అని నీకు బుద్ధి లేదు నీకు బుద్ధిలే నీకేనోలే నాకు మానవులే అవా పెద్దవా సాధస్తున్నా అయిపోయి చెప్పులు మీరే అవరు ఆ నెత్తి గుణకప్పు ఊసినాడు ఊసి ఇంత గడ్డి మంది కొట్టపోయినా నెత్తికి ఈ ఊళ్ళో ఉన్నానో లేనా ఒక్క అని మాట్లాడితే ఇంతమంది మాట్లాడతారు చూడు ఎవరి వాళ్ళకే గుయ గుయా గుయ గుయ అనుకుంటారు అనుకోర్రి నన్ను అన్ని నాకు గొద్దులేమో లేటుకపోతారు మీరు మరి అప్పుడు చూసినావా రమాదేవి ఏమన్నది ఈ పోరి మీద మనవేసి ఈ తోటి పాడిగా ఆ పోరిలందరినీ కూడా చంపుకో ఇవరకే నా పానే మంచిగా లేదంటే నాకు ఆడింత జ్వరం వచ్చిందిరా లెక్క పెట్టుకో కడుపుని వచ్చే తలని వచ్చే గుడ్లు గుంజే హెడ్ ఎక్కువ కళ్ళ గుంజురా కనపాపలు ఇక మా ఆరాను లేచిర్రు ఇక బాట పట్టిరు అనుకోవాలి ఆ లెఫ్ట్ మా రైట్ ఇవి మా పెద్ద బావ పిల్ల చిన్న బావ పిల్ల అవి ముందాలు పోతుంది ముందాలు ఓ నీతోటి పాటుగా పోర్లంజను కూడా చంపుకో లేకుండా వారి తన్నీర పర్వలేదే నా కోడలా కొట్టిన పర్వలేదే నా కోడలా లంజని మాట్లాడతాను మంచి మంచోళ్ళు వస్తారు సావత్తలేదని మాట్లాడతాను అయినా నా ప్రాణం పోతుంది కాకుండా నా ప్రాణం పోతుంది బిడ్డ పోగల్ల చూడే నా కొడుకు రాకముందుకు నా భర్త రాకముందుకు దెబ్బన నా ప్రాణం పోతే అయ్య ఎవరి చూడాలి సావు నా సావు కుక్క సావు అయిపోతుందా దెబ్బన నా ప్రాణం పోతే నా సావు కుక్క సావు అయిపోతుంది బిడ్డ అచ్చిరికాడ నా భర్త నీ మామ ఉన్నాడు బిడ్డ మీ మామను తీసుకొచ్చే నా బిడ్డ తీసి నా భర్త చేతిలో పెట్టి నా కొడుకు వచ్చినాక కొడుకు ముఖం చూసుకొని నేను రమ్మంటే బలమంటే నా కోడలా యమలోకమ్మ కూడా నేను పోతా ఈ ఒక్క సాయము నువ్వు ఎయ్యవే బిడ్డ కోడలా ఇదొక్క సాయం చేస్తే బిడ్డు నా భర్త వచ్చినాక భర్త ముఖం చూసుకుంటా నేను ఆంటీ ఆంటీలను నమ్మొద్దు ఆంటీ ఆంటీ అంటారు పెళ్ళైనప్పుడు కొత్తలో ఆంటీ అంటారు ఇంకో నెల అయినాక అత్తమ్మ అంటారు ఇంటి పక్కల ఇంటి ముందర ఇంటి వాళ్ళ మరం తెలిసినాక ఓ అత్తలని తేడా పోతనే అంటారు
అది అనుభవం అయిన వాళ్ళకి ఎరక మనకి బాగా అనుభవమైంది ఆయన పిల్లకి అట్లా అంటది మా ఊరు మనం అనిపిస్తలేరు మా ఊరికి అట్లా అంటున్నారు చెప్పుకుంటారు ఇలా చెప్పకుండా అత్తమ్మ నువ్వు ఏడవకు. అట్లా ఇట్లా వస్తా మొహం తీసుకొని వస్తా మరి అప్పుడు చూసినావా మరి రమాదేవి ఏమనుకున్నది ఇక్కడ ఉంటే మా అత్త ఊకే నన్ను ఆమె వరుతుంది నన్ను వరుస్తుంది నేను కచ్చిరికాడి పోయే వరకు మా మామ చావాలి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మా అత్త చావాలి ఇక వీళ్ళిద్దరు చచ్చిరు అనుకో నా మగోడు రాజ్యానికి రాజు అవుతాడు నేను ఇంటికో ఇల్లాలని అవుతా నా మాట మంచిలేదు అనులా అవో చూసుకో ఈ గానుపడికి ఇట్లా మరల పడుతుంది మునుపు మంచిగుండే అప్పుడు కచ్చిరికాడికి వెళ్ళిపోతున్నా సద్దల్లారాయి సద్దల్లారాయి ఏ తల్లి ఉన్నారో మూతిలో మూతి పెట్టి మాట్లాడు నో ప్రాబ్లం అయ్యా సద్దల్లారాయి కర్వాకు కర్వాకు కర్రేదేలమ్మ ఎగవాడి కుట్టవకు ఎర్రదేలమ్మ నేనుంటారు దాన్ని నా తోడు జీవమ్మ నా ఇంటి చుట్టూ తిరిగే జీవరా జీవమ్మ మా ఇంటి ముందడ పత్నిమ్మ ఎట్టు మీద పడిగేనా కన్నా అయ్యో బాగా మోటార్ మునిగినట్టున్నాయిగా రాను రాను కత్తిరి కాడికి వచ్చేవరకు అందుకే అన్నర వలాల 10 మంది మొగోళ్ళు ఉన్న కాడికి ఒక్కడికి పోవద్దు 10 మంది ఆడోళ్ళు ఉన్న కాడికి ఒక్క మొగోడు పోవద్దు రాజు వచ్చే నేను ఏకేకిన పోయి నేను ఎట్లా చెప్పాలనుకున్నది ఇలా కూర్చొని వెళ్తే మా మామ వచ్చి మందలిస్తాడు ఏంటైతే కూర్చుంటా ఏడు అన్న నవ్వుడు అన్న నచ్చినాక ఊకో పెడతాడు సోత్తలే పాడే గంట బస్తా అవుతాడు ఏడ బలిసిన మూడు కొడుకు నాకు ముగ్గురు బిడ్డలు ముగ్గురు బిడ్డలు చూస్తావు పిల్లలు చేసుకుంటా ఏడతామంటే మొసత్తంది అది మామో ఓ ఆనా మామా అత్త బతికేటట్టు లేదు కాదు మామో ఓ ఆనా మామా నేను ఏడతామంటే ఊకుంచేటోళ్ళు లేరు కాదు మామో ఓ ఆనా మామా నేను ఏడబడ్డనాడు 7 సొర్ల కడపరి వస్తానంటే కాదు ఎలా పోసుకుంటారా బాడుకా కూరలో పోసుకుంటారు అయితే నేను బాలి పెట్టమని అడిగిందా నిన్నేమన్నా మామా అత్తుండి నీ కొడుకు తెచ్చిన మంచిగుండు కాదు మాము మామా వెళ్ళిపోతే కొట్టుకోకరా నేనేమని చెప్పాలి కాదు మరి ఈయన వాడు ఉన్నట్టే ఉన్నాడు ఒకటే ఊరికి వస్తాడు మీ ఎందుకన్నా మరి అనుకుంటా నీ అన్ని వచ్చే సడాగు అత్త బతికేటట్టు లేదు కాదు మామ మామ మనం పోయే వరకు ఉంటుందో
ఊసిపోతుందో మామ ఓ నా మామ అత్త చచ్చిపోతే కాదు మామ ఓ నా మామ నువ్వు ఎవరో సూర్ల పంట పోతావు కాదు మామ ఓ నా మామ నా సూరు పంట అత్త కాదు మామ ఓ మామ నేను కూడా ఎత్త కాదు మామ ఓ నా మామ నువ్వు 12 అయ్యేదాకా నా టీవీ చూసినావు కాదు మామ సీరియల్ 72 ఇంచుల టీవీ నా పెద్ద టీవీ చూసేది ఓనా మామ నువ్వు తెల్ల రంగులేసి బర్రె పాలు విండుదు కాదు మామ ఓనా మామ బర్రె పాలు విండినాక నా పాలు విండుదు కాదు మామ ఓనా మామ అట్లా కాదు మా అమ్మగారు వర్ణం కొట్టిరు బర్రె అది నీ లెక్కనే రా పాలు విండి పిండి వరకు గట్ట అయిపోయింది బక్కగా అత్త సారట నాకు లేని మోసా నీకే రావట్టునే ఉందో నా కోసం కొట్టి నీకు అద్దాలు వచ్చినట్టున్నాయి కానీ ఓ నా మామ అత్తకు మనం ఎవరకు ఉంటుందో వచ్చిపోతావు కదా మామ ఓ నా మామ అత్తకు బాలంతారు నేను ఎడతా అంటే ఒక్క నా సమతం నువ్వుకోమంటలేదు కదా మామ ఓ నా మామ వచ్చింది కచ్చి కాడ చేస్తాడు రాదు